యాకోబుని దేవుడు ఆశీర్వదించడానికి మూడవ ప్రార్థన ఏమిటి అంటే ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనములో పెనుగులాడెను. ఏమండి? పెనుగులాట. పెనుగులాట అంటే కొట్లాట వేరు, పెనుగులాట వేరు. ఏమండి? మనం టీవీలలో చూస్తాం కదా, గోసి పెట్టుకుని వాళ్ళని ఏమో అంటారు, ఇంతలా ఉంటారు, గోసి ఒకటి పెట్టుకుంటారు, ఒక గెర్ర గీస్తారు, గెర్రలో ఇద్దరు నిలబడతారు, చేతులు కాళ్ళు పెట్టుకుంటారు. అంటే ఆ వ్యక్తిని లేపి అవతలకేలా కదా, ఆ వ్యక్తిని లేపి గీత దాటి అవతలకు పాడేస్తే యువతల ఉన్న వ్యక్తికి గెలుపు. ఏమండి? వాళ్ళిద్దరిని దాన్ని పెనుగులాట అంటారు. అంటే నువ్వా నేనా అనే పెనుగు. జాగ్రత్త వినాలి, నువ్వా వినాలి మాట, నువ్వా నేనా పెనుగులాట. ఇక యాకోబు వినండి కన్నీరు కార్చాడు, తర్వాత బతిమిలాడాడు, ఇంకా ఏం చేసినాడు? దూతతో పెనుగులాటను మొదలుపెట్టాడు. ఇక ఆశీర్వదిస్తావా? విడిచిపెట్టను నేను. పట్టుకున్నాడు కాలు, విడిచిపెట్టలేదు. ఇక్కడ ఒక మాట చెప్పాలా, పెనుగులాట అని అంటే వాళ్ళు ఉన్నటువంటి స్థలం అంతా దుమ్ములేస్తుంది, అంతేనా? పెనుగులాట అంటే ఈ మంచి కింద పడడం, ఆ మంచి కింద పడడం, ఈ మంచి పైకి లేయడం, ఆ మంచి లేపడం, నువ్వా నేనా, నువ్వా నేనా, పెనుగులాట. వినండి ప్రియులారా, యాకోబు పెనుగులాడాడు. అమ్మ వినాలి మాట, యాకోబు ఏం చేసినాడు? పెనుగులాడినాడు. దూతతో పెనుగులాట. ఆ స్థలమంతా కూడా దుమ్ములేసింది. నన్ను ఆశీర్వదించాలా, విడిచిపెట్టాను నిన్ను. పెనుగులాట. ఏమండి? ప్రార్థనలు పెనుగులాడుట, పెనుగులాడుట. ప్రియులారా, వాస్తవంగా ఈ పెనుగులాట యాకోబు ఎక్కడొచ్చింది తెలిసిన? తల్లి గర్భంలోనే వచ్చింది. అర్థమైందండి? తల్లి గర్భంలో. ఆదికాండం 25వ అధ్యాయంలో 22వ వచనంలో ప్రియులారా, రెబెక్కమ్మ కడుపులో యోసేపు యాకోబు ఇద్దరున్నారు. ఆ లోపలే స్టార్ట్ అయింది ఏంటి? పెనుగులాట. ఏమండి? యోసేపును పోయినట్లేదే యాకోబు. పెనుగులాట. లోపలే అన్నతో పెనుగులాట పడింది. ఇంకా ఆడ పెనుగులాట గెలిచినోడు ఈడ ఇడుస్తాడా? ఆ పెనుగులాట ఆడే స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ప్రియులరా, గట్టిగా చెప్పండి, సపలు కొట్టండి అందరు కూడా. హల్లెలూయా. కనుక దేవా నువ్వు నన్ను ఆశీర్వదించుము అని కన్నీరు కార్చి బతిమిలాడి ఆ తర్వాత ఏం చేసినాడు? పెనుగులాడి. పెనుగులాడి పెనుగులాడి. ఎప్పుడైనా మీరు పెనుగులాడినారా? ఒకసారైనా ఎప్పుడన్నా పెనుగులాడినారా? ఏం మాట్లాడట్లే. ఎప్పుడన్నా మీరు అంటే ఎవరితో? భార్యతో కాదు, పిల్లలతో కాదు, బంధువులతో కాదు, ఎదురు వ్యక్తులతో కాదు, దేవునితో. దేవునితో ఎప్పుడైనా ఏమండి? ఎప్పుడైనా పెనుగులాడినావా? దేవా నాకు ఇది సహాయం చేయని పెనుగులాడినావా ఎప్పుడైనా? అయితే ఈ రాత్రి పెనుగులాడు ప్రభుతో. తప్పక నీకు యాకోబుకు జవాబు ఇచ్చిన దేవుడు తప్పక నీకు కూడా ఏమిస్తాడు? జవాబునిస్తాడు. రాత్రంతా కూడా కన్నీరు కార్చాడు యాకోబు, రాత్రంతా కూడా బతిమిలాడాడు యాకోబు, రాత్రంతా కూడా పెనుగులాడాడు. బైబిల్ చెబుతుంది, దూత అంట విడిచిపెట్టనన్ని అండి. ఏమండి? విడిచిపెట్టనన్ను. తెలగైతుంది అంటే విడిచిపెట్టా నేను. ఏమండి? దుమ్మైంది, కాళ్ళు పట్టుకున్నాడు, ఈడ్చుకొని పోతుంది, విడిచిపెట్టలేదు. వినాలి సోదరులారా, విడిచిపెట్టలేదు. పెనుగులాట. బైబిల్ చెబుతుంది ఏం చెప్తా తెలిసిన? నువ్వు దూతతో పోరాడి గెలిచావు. స్తపలు కొడాలందరూ కూడా. హల్లెలూయా. ఏమండి? ఇక్కడ ఒక మాట నేను చెప్పాలా, దూతతో ఎవరైనా గెలుస్తారండి? దూత ఒకసారి దిగింది అంటే హిజ్కియా కాలంలో 1,80,000 మందిని ఒక దెబ్బతను చంపింది. అర్థమైందా? అలాంటి దూతతో పెనుగులాడాడు. బైబిల్ చెబుతుంది ఏమండి? గెలిచాడు. బతిమిలాడుట, పెనుగులాడుట. సోదరులారా వినండి, ఎంతసేపు ప్రార్థన చేసినా నా ప్రార్థనకు జవాబు రాలేదక్క, ఇన్నిసార్లు మందిరానికి వెళ్ళినా నా ప్రార్థనకు జవాబు రాలేదన్నా అనే వాళ్ళకి ప్రార్థన 5-10 నిమిషాలు దేవుని దగ్గర ప్రార్థన చేసి 1 గంట సేపు మందిలో కూర్చొని లేచిపోయటానికి ఏం ప్రార్థనకు జవాబు వస్తుంది? ఒకసారి ఒక బైబిల్ కాలేజీలో
నేను ఒక మాట అడిగాను వాళ్ళని క్లాస్ ఇచ్చేదానికంటే ముందుగా ఒక ప్రశ్న వేసింది, ఎంతమంది మీరు ప్రార్థన చేస్తారు, ఎంతసేపు చేస్తారు ప్రార్థన అంటే ఒక సిస్టర్ ఇలా చెప్పింది, 10 నిమిషాలు చేస్తాను. రోజుకి 24 గంటలు, 24 గంటలు దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలిగా. దేవుని సమయానికి దేవుని ఇవ్వాలంటే 2 గంటల 40 నిమిషాలు విశ్వాసి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. వినని చెప్తాను, ఒక విశ్వాసి ప్రభు సన్నిధిలోన రోజుకు 3 గంటలు ప్రార్థన చేయాలి. ఒక సేవకుడు మినిమము రోజుకు 5 గంటలు ప్రార్థన చేయాలి. అర్థమైందండి? విశ్వాసి అయితే, ప్రభు నమ్ముకున్న బిడ్డవైతే దేవుడిచ్చిన 24 గంటలు సమయాన్ని తీసి 2 గంటల 40 నిమిషాలు కాదు 3 గంటలు ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి. విశ్వాసి సేవకుడు అయితే మినిమం 5 గంటలు చేయాలి, ఇక ఎంతైనా చేయొచ్చు సేవకుడు. దేవునికి స్తోత్రం చెప్పాలా? అలాంటి ప్రార్థన నువ్వు చేయగలిగితే, బైబిల్ గ్రంథంలోన దానియేలు ఉన్నాడు, 6వ అధ్యాయం 10వ వచనములో ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. అలాగే దావీదు రాజు ఉన్నాడు, 119వ కీర్తన భాగము 140 అచ్చిలలోన రాయబడి ఉంది, 7 సార్లు వాళ్ళందరూ అధికారులే. దావీదు రాజు అధికారే, అలాగే దానియేలు కూడా అధికారే. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 1-3 వచనాల్లో కొర్నేలని భక్తిపరుడు ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. సోదరులు వినండి, మరి 10 నిమిషాలకి నీ ప్రార్థనకి ఏం జవాబు వస్తుంది? ప్రియులారా, 5 నిమిషాలకి ఏం ప్రార్థన చెప్పేస్తుంది? ఏదో ఉడతా భక్తిగా, దేవా తండ్రి నాకు ఈ పరిస్థితి ఎదురైంది సహాయం చేసి అని లేచిపోతే అయిపోయిందా? అందుకే నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు. సోదరులారా, తమ్ముడు, చెల్లి, అక్క, నీ ప్రార్థనకు జవాబు రాలేదా? ఈ రాత్రి ప్రార్థన నీకే. యాకోబు ప్రార్థించినట్లుగా కన్నీరు కార్చి బతిమిలాడి పెనుగులాడు, తప్పక దేవుడు నీకు సహాయము చేస్తాడు.